కృష్ణా జిల్లా దివిసీమలో కేజ్ కల్చర్ యానాదుల జీవితాల్లో కాసుల వర్షం కురిపిస్తోంది. ఎదురుమండి నుంచి నడకుదురు వరకు కేజ్ కల్చర్కు అనుకూలంగా ఉండటంతో నాబార్డు సాయంతో యానాది కుటుంబాలు లక్షలు గడిస్తున్నాయి. మచిలీపట్నంలోని ఎన్జీఓ ఆర్గనైజేషన్ ప్రజా ప్రగతి సేవా సంఘం సహకారంతో చేపల పెంపకంలో తాము అధిక దిగుబడి పొందుతున్నామని లబ్ధిదారులు చెబుతున్నారు. సంవత్సరంలో 2 పంటలు వేసుకుంటూ ఆశించిన స్థాయిలో లాభాలు పొందుతున్నామని యానాదులు చెబుతున్నారు. బయట ఊర్లో ఉండేవాళ్ళు మేము. అయితే మాకు ఇట్లా బయట నుండి సార్లు వచ్చి మాకు కేజీ కల్చర్ ఇచ్చారండి. 5 చేసేవాళ్ళం అండి కేజీ మీద. అయితే ఒక్కొక్కరు వచ్చి చేసుకొని వెళ్తూ ఉంటామండి. మాకంటూ అట్టగే 2 లక్షలు అట్ట వచ్చాయి. 1 లక్ష రూపాయలు పోయింది మేతకి. అయితే కొంచెం పర్వాలేదు, మాకు ఇంకా మెరుగయ్యేటట్టుగా ఇంకా దాని నుండి మేము తెలుసుకునేలాగా ఇంకా బలపరుస్తామని అనుకుంటున్నాం. మేము ప్రజాప్రగతి సంఘాన్ని సాయం అడిగి కేజీ కల్చర్ అని మాకు 2 సంవత్సరాల కిందట ఇచ్చారు. సార్ గారు పెట్టుబడి కొంచెం పెట్టి మేము కొంచెం పెట్టుకొని ఇప్పటికి సాగుబడి చేసుకుంటాం. 5 కుటుంబాలు సాగుబడి చేస్తున్నామండి. రోజుకు ఒక బ్యాచ్ గడికి వచ్చి చేసుకుంటా ఉంటాం. ఒక పూట వచ్చి వాళ్ళలు వేసుకొని మేత దులుపుకుంటా మేత వేసుకొని చేస్తున్నాం. మొదటి కన్నా ఇప్పుడు సాగుబడి బాగుంది. మాకు సందువా చేప వేస్తున్నాము. మాకు 2 లక్షలు వచ్చినాయండి. ఈ కేజీ కల్చర్లు మీకు ఇస్తాం, దీని మీద మీరు చక్కగా మీరు జీవనం పొందొచ్చు అని చెప్పేసి ఒక లాభస్థాయి ఉండని చెప్పేసి మాతో మాట్లాడటం జరిగింది. దీని మీద కొంత ట్రైనింగ్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఈ కేజీ కల్చర్లో దీంట్లో పంపాన అనే పిల్లల్ని తీసుకొచ్చి మేము ఒక్కొక్క దాంట్లో 500 పిల్లలు వేసుకుంటామండి. 2,50,000 నుంచి 3 లక్షల వరకు మేము దీన్ని లాభస్థాయిని చూస్తున్నాం. పీతల వేటకు వెళ్లే వాళ్ళకి ఒక 5 కుటుంబాలకు ఒకటి చొప్పున 130 బోట్లు 150 కుటుంబాలకి మనం ఇవ్వడం జరిగింది.